కార్తీక్ గారు అప్పుల నుంచి బయటికెలా రావాలి? అప్పుల మైండ్ సెట్ చేంజ్ ఎలా చేసుకోవాలి? డబ్బులు కావాలన్నప్పుడు అప్పు చేయడము నార్మల్ బిహేవియర్‌గా మారిద్ది పర్ఫెక్టు. అంటే దీన్ని బట్టి మీరు డెఫినిట్‌గా నా ఇదివరకు ప్రోగ్రామ్ నా ఇంతకుముందు గూడా నా ప్రోగ్రామ్సు చూసారనేది నాకు అర్థమవుతుంది. సో, డబ్బులు కావాలి అన్నప్పుడు అప్పు చేయడం అనేది నార్మల్ బిహేవియర్ కాదండి. అది అలవాటుగా అది అలవాటుగా మారింది కాబట్టి అప్పులు చేస్తాం అనేది జరుగుతుంది. అప్పుల నుంచి బయటికి రావాలంటే అప్పుల నుంచి బయటికి రావడం తర్వాత సంగతి. ముందు కొత్త అప్పు చేయటం అనే అలవాటు నుంచి అంటే అప్పు చేయడం అనే అలవాటు గనక మీరు మానకపోతే, మళ్ళీ అప్పు చేయడం అనే అలవాటు గనక మీరు మానకపోతే, మీరు 1000,00,00,000 అప్పు తీర్చినా సరే, ఇంకో 10,000,00,00,000 అప్పు మీ దగ్గర ఉంటుంది. మీకు నా లాజిక్ అర్థమైందనుకుంటా. మీరు కొత్తగా అప్పు చేయటం అనే అలవాటుని గనక మానుకోకపోతే, మీరు 100,00,00,000 అప్పు తీర్చేసరికి మీ దగ్గర 1000,00,00,000 అప్పు సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ తీర్చడానికి వీలుగా. రైట్? అలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గరికి రోజుకో 10, 20 వస్తూ ఉంటాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక వ్యక్తికి ఒక 4 సంవత్సరాల కిందట ఓ 10,00,000 అప్పయింది. ఎలా తీర్చాలో తెలియలే. చాలా కాలం పాటు దాచి ఒకరోజు వన్ ఫైన్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పక తప్పలేదు. గొడవలు అవ్వడంతో చెప్పక తప్పలేదు. చెప్పాడు. చెప్పిన తర్వాత ఏదో చేసి వాళ్ళు ఇంకేదో అప్పులు చేసి వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు మొత్తానికి ఆ 10,00,000 అప్పుని తీర్చారు. ఆ అప్పు తీర్చిన సమయానికి మళ్ళా ఒక 2 సంవత్సరాలు తిరిగేసరికి ఆ వ్యక్తి 20,00,000 అప్పుని చేశాడు. మళ్ళీ చెప్పక తప్పని పరిస్థితి. చెప్పడం జరిగింది. ఆ 20,00,000 అప్పుని మళ్ళీ వాళ్ళ ఇంట్లో కోపడ్డారు, తిట్టారు, కొట్టారు, ఏదో చేశారు. మొత్తానికి దేవుడా కర్మ అనుకొని చెప్పి మళ్ళీ ఇచ్చారు. 20,00,000 అప్పు తీర్చారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా అప్పు చేయొద్దురా అన్నారు. వార్నింగ్ ఇచ్చారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు అని చెప్పి అమ్మా నాన్న కూడా ఒట్లు పెట్టించారు. రకరకాల వ్యవహారాలు చేశారు. మొత్తానికి అంతా అయిపోయింది. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత అంటే రీసెంట్‌గా ఆ అబ్బాయి సూసైడ్‌కి ప్రయత్నం చేశాడు. సూసైడ్ ఎందుకురా చేయాల్సి వచ్చిందంటే ఈసారి అప్పు 80,00,000 అయింది. మళ్ళీ 2 ఏళ్లలో. మొదటి 2 ఏళ్లలో అప్పు 10,00,000, రెండో 2 ఏళ్లలో అప్పు 20,00,000, మూడో 2 ఏళ్లలో అప్పు 80,00,000. ఈసారి 80,00,000 తీరిస్తే మరో 2 ఏళ్లలో కనీసం 2,00,00,000 చేస్తాడు. సో, ఎందుకిది? అంటే అప్పు చేయటం అనే అలవాటు మానకపోతే నువ్వెంత సంపాదించినా, ఎంత అప్పు తీర్చినా అప్పనేది తీరదు. అది అలాగే ఉంటుంది. సో, అప్పుల మైండ్ సెట్ అప్పు కాకుండా ఇక్కడ పాయింట్ ఇంకొక విషయం బాగా అడిగారు కార్తీక్ గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పు అనేది మనకి ఈ ఖర్చు తప్పనిసరి. ఈ ఖర్చు అంటే ఇప్పుడు ఏదైతే మనం ఎందుకు చేస్తాం అప్పు అంటే ఏదో ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు పక్కన వాడికి జల్సాలా కనిపించొచ్చు, పక్కన వాడికి విలాసంలా కనిపించొచ్చు, పక్కన వాడికి అనవసరమైన ఖర్చుగా కనిపించొచ్చు. అది ఎలాగైనా కనిపించచ్చు. పక్కన వాడికి ఎలా కనిపించిందనే అనవసరంతో మన మట్టుకు మనకు అదేంటంటే చాలా అత్యవసరమైన దానిగా కనపడుతుంది. ఇది చెయ్యకపోతే మనం బ్రతకలేం అన్నంతగా కనపడుతుంది. ఇది చేయకపోతే మనకు బ్రతుకు లేదు అన్నంతగా అర్జెంట్ అవసరం అనిపిస్తుంది మనకి. అలా అర్జెంట్ అవసరం అనిపించినప్పుడే మనం దానికి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి ఆలోచించగానే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆల్రెడీ ఉన్నటువంటి అలవాటు కొద్దీ ఆల్రెడీ ఉన్న మనీ బిహేవియర్ కొద్దీ ఎక్కడ అప్పు పుడుతుందా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఆ ఎక్కడ అప్పు పుడుతుందా అని చూసి ఎక్కడ అప్పు పుడుతుందో అక్కడికెళ్ళి మనం అప్పు తీసుకొస్తూ ఉంటాం. సో, అక్కడ నిజంగా ఈ ఖర్చు నిజంగానే అప్పు తీసుకొచ్చి మరీ చేయాల్సినంతటువంటి ఇంపార్టెంట్ ఖర్చా అనేది మనం ఆలోచించినా, లేక ఈ అవసరాన్ని మనం ఇంకో రకంగా ఏ విధంగా అప్పు చేయటం కాకుండా మరో రకంగా ఏ విధంగా మనం క్లియర్ చేయొచ్చు, లేదా ఈ ఖర్చుకి సమాధానం మనం మరో రకంగా ఏ విధంగా చెప్పచ్చు, లేదా మనకి ఇంత ఏదైతే ఖర్చు అవుతుందో అనుకుంటో అంత కాకుండా అంతకంటే తక్కువ ఖర్చులో ఏ విధంగా చేయొచ్చు అని డిఫరెంట్ ఆప్షన్స్‌ని, డిఫరెంట్ పాసిబిలిటీస్‌ని ఆలోచించగలగడం ద్వారా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే ఈ అప్పుకు అలవాటైన వాళ్ళకి అప్పు తప్ప మరో ఆలోచన రాదు. గ్యారంటీ నేనే చెప్తున్నా అది కూడా. అప్పు తప్ప మరో ఆలోచన రాదు. మీరెంతని గింజుకోండి అప్పు మాత్రమే వస్తుంది. ఆ అప్పు ఎవడిస్తాడనేదే దాంట్లో డిఫరెంట్ ఆలోచనలొస్తాయి. అప్పు ఎలా తీసుకోవాలనే దాంట్లో డిఫరెంట్ ఆలోచనలొస్తాయి. అప్పుకి ఏ కారణాలు చెప్పాలనే దాంట్లో డిఫరెంట్ ఆలోచనలొస్తాయి. అప్పులు ఏ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏ విధంగా మనం డూప్లికేట్ పేపర్లు పెట్టడం ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనే దాంట్లో రకరకాల ఆలోచనలొస్తాయి.
ఎవడికి ఎంత పర్సెంటేజ్ ఇస్తే మనకు అప్పు పుడుతుందనే విషయంలో రకరకాల ఆలోచనలొస్తాయి. అండ్ అప్పు చేయటంలో వివిధ రకాల డెఫినిట్‌గా ప్రపంచంలో ఎక్కడ లేని ఐడియాస్, ఎక్కడ లేని ఆలోచనలన్నీ అప్పు చేయటం అనే విషయంలో మటుకొస్తాయి. కానీ మనకి డబ్బుని సంపాదించడం అది అప్పు కూడా డబ్బుని సంపాదించడం లాంటిదే. కాకపోతే తిరిగి ఇవ్వాల్సిన సంపాదన. అలా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేని సంపాదనకు కూడా మనం ఆలోచించడం మొదలుపెడితే దీనికి ఏ విధంగా తెలివితేటలు పనిచేసినాయో, దీనికి ఏ విధంగా మార్గాలు తోచినాయో అదే విధంగా దానికి కూడా మార్గాలు తోస్తాయి. అది క్వైట్ న్యాచురల్ విషయం అది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పు నుంచి బయటికి రావాలి అంటే ముందు కొత్త అప్పు చేయకపోవడం అనేది చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. కార్తీక్ గారు మీరు అంతకుముందు ఆల్రెడీ నా వీడియోస్ వినుంటారు కాబట్టి మీకు అర్థమై ఉంటది. మొట్టమొదటి విషయం ఏంటంటే కనీసం ఒక నెల రోజుల పాటు నెక్స్ట్ 1 మంత్ ఇవాళ 8దో తారీఖు నెక్స్ట్ 8థ్ మార్చ్ దాకా మీరు ఎంత అవసరమైనా, ఎంత అరిచికి పెట్టినా, ఎంత పరిస్థితులు ఎలా ఉన్నా కొత్త అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలా కొత్త అప్పు చేయకుండా ఉండగలిగి ఈ నెల గనక మీరు బయటికి తీయగలిగితే నాకు ఫోన్ చేయండి. నాకు కాంటాక్ట్ చేయండి. డెఫినైట్‌లీ మీరు మరో 6 మంత్స్‌లో ఎంత అప్పున్నా సరే దాంట్లోంచి బయటికి రాగలుగుతారు.